ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమండి రవి రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ బప్పం సహా 65కు పైగా మిర్రర్ వెబ్సైట్లను రవి నిర్వహించాడు. వెబ్సైట్లలో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్రకటనల ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకున్నాడు. ఆ డబ్బుతో జల్సాలు చేసినట్లు గుర్తించారు. ముఖ్యమైన డేటా రికవరీ చేసేందుకు రవిని 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తున్న ఈడీ అధికారులు సైతం రంగంలోకి దిగారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ బప్పం సహా 65కు పైగా మిర్రర్ వెబ్సైట్లను నిందితుడు నిర్వహిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ వెబ్సైట్లలోని ప్రతి నెల 3.7 మిలియన్ యూజర్లు లాగిన్ అవుతున్నట్లు గుర్తించారు. ఐబొమ్మ సైట్లో బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు ప్రదర్శిస్తూ రవి కోట్ల రూపాయలు ఆర్జించాడు. అతడికి చెందిన 4 ఖాతాల్లో 20 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు. 1xBet, 1win బెట్టింగ్ యాప్ల ద్వారా రవికి భారీగా డబ్బు సమకూరింది. సినిమాల పైరసీ ద్వారా నెలకు దాదాపు 11 లక్షల వరకు సంపాదించాడు. బెట్టింగ్ యాప్ ప్రకటనల ద్వారా వచ్చిన డబ్బుతో ట్రావెలింగ్, విలాస జీవితాన్ని రవి అలవాటు చేసుకున్నాడు. 2 నెలలకో దేశం తిరిగాడు. హైదరాబాద్, కరీబియన్ దీవుల్లో ఇల్లు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. యూరోపియన్ దేశాలు తిరగడం తనకు ఇష్టమని, స్నేహితులు, బంధువులతో ఎలాంటి సంబంధాలు లేవని విచారణలో రవి పోలీసులకు తెలిపాడు. ప్రహ్లాద్ పేరుతో ఇమంది రవి నకిలీ పాన్ కార్డు ఉపయోగిస్తున్నట్లు, క్రిప్టో మార్పిడికి బినామీ ఖాతాల ద్వారా నగదు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రవి నుంచి ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, నకిలీ పాన్, డ్రైవింగ్ లైసెన్స్, హార్డ్ డ్రైవ్లు, ఎస్ఎస్డీలు, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. సెయింట్ కిట్స్, నెవిస్ పాస్పోర్ట్తో విదేశాలకు పారిపోయేందుకు రవి ఎత్తించినట్లు వెల్లడించారు. అయితే రవి అరెస్టు సమయంలో గంటన్నర పాటు డోర్లు తెరవకుండా టెలిగ్రామ్ డేటా, మొబైల్ డేటా క్లియర్ చేశాడు. ల్యాప్టాప్ను బాత్రూమ్ రూఫ్ కింద, సెల్ ఫోన్ను అల్మరాలో పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. విచారణకు రవి సహకరించకపోవడంతో ముఖ్యమైన డేటా రికవరీకి పోలీసులు యత్నిస్తున్నారు. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఐబొమ్మ కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపి సజ్జనార్కి ఈడీ లేఖ రాసింది. ఐబొమ్మ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. నిందితుడు ఇమంది రవి బ్యాంకు ఖాతాల నుంచి పోలీసులు ఇప్పటికే 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకటనల రూపంలో రవికి నిధులు అందినట్టు దర్యాప్తులో తేలింది. క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ ఖాతాకు నెలకు 15 లక్షల రూపాయలు బదిలీ అయినట్లు గుర్తించారు. నిందితుడి బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు.